నీ ఇమ్యూనిటీ ఈ స్థాయిలో ఉంటుంది. క్యాన్సర్ ఇక్కడ అందరికీ ఉంటుంది. నీ ఇమ్యూనిటీ స్థాయిలో ఉంది కాబట్టి క్యాన్సర్ అనే పాము పడకమే కాలు పెట్టి తొక్కుపెట్టి ఉంచుతుంది ఇమ్యూనిటీ. అందరికీ ఉన్న క్యాన్సర్ అయినా. ఈ ఈ టైం పోగిన వాళ్ళకి ఏమవుతుందంటే మనం తినే పెంట్ రిఫండ్ ఆయిల్, ఈ కెమికల్ ఉప్పులు, ఈ కల్తీ కార్బైడ్ పళ్ళు, కెమికల్ పాలు ఇవన్నీ తాగటం వలన వీటికి ఇమ్యూనిటీ పట్టడం వల్ల క్యాన్సర్ లేసుకొచ్చుంటుంది. ఈ లేసుకొచ్చిందని ఆహారం తినాలి. ఇది తినాలంటే ఇది బతికి తినే ఫేవరెట్ తినేది గ్లూకోజ్. మనం తినేది కూడా గ్లూకోజ్ అవటం చేత నువ్వు ఏ గ్లూకోజ్ పెట్టగానే మామూలు మనిషి ఒంట్లో ఒకటే సెల్ ఉంటుంది. ఇప్పుడు నీకు నాకు ఒకటే సెల్ ఉంటుంది. నువ్వు ఏది పెట్టినా మనమే తింటాం. గ్లూకోజ్ పెట్టినా, ఫ్యాట్ పెట్టినా, ప్రోటీన్ పెట్టినా. బట్ క్యాన్సర్ పేషెంట్ ఒంట్లో 2 రకాల సెల్స్ ఉంటాయి. ఒకటి క్యాన్సర్ సెల్స్, మంచి సెల్స్. నువ్వు ఈ పెట్టగానే ఈ గ్లూకోజ్ని ఈ క్యాన్సర్ సెల్స్ ఎగబడి తినేస్తున్నాయి. ఈ వీడికి అందట్లా, మంచి సెల్స్కి అందక నీ మజిల్ తీసు తినేయాల్సి వస్తుంది. నీ రెగ్యులర్ ఇమ్యూనిటీ సెల్స్కి అందక. అందుకనే క్యాన్సర్ పేషెంట్ రోజు రోజుకి ఇండిపోయి కిలోల దగ్గర చనిపోతాడు. విచ్ ఈస్ వెరీ వెరీ రాంగ్. క్యాన్సర్ గ్లూకోజ్ అంటే అలోపతికి వాళ్ళకి తెలుసు. అందుకే వాళ్ళు ఫ్లోరోడయాక్సి గ్లూకోజ్ అని ఇంజెక్షన్ ఇస్తారు పెట్ స్కాన్కి ముందు. అంటే డిఎన్ఏ ఫార్మేట్ మార్చి గ్లూకోజ్ ఇంజెక్షన్ ఇస్తారు. ఇప్పుడు ఒక గదిలో చీమలన్నీ లెక్కేయాలంటే పందారు చల్లుతాం, చీమలన్నీ వస్తాయి. అట్లనే ఒంట్లో క్యాన్సర్ అంతా లెక్కేయాలంటే ఎఫ్డీజీ ఇంజెక్షన్ చేస్తారు. అప్పుడు క్యాన్సర్ గ్లూకోజ్ తినడం కోసం ఎగబడి వచ్చినప్పుడు కొన్ని సమయం తర్వాత వాళ్ళు పెట్టనే రిపోర్ట్లతో 360 డిగ్రీల ఫోటో తీసి సరే ఆ టెక్నాలజీ పక్కన పెడితే క్యాన్సర్కి గ్లూకోజ్ని తింటుంది ఆహారంగా, ఇష్టమైన ఆహారంగా. అదొకటే నేను అంటలా. ఇంకా గ్లూట్ తినే కొన్ని ఉంటాయి తినేవి. అది మేజర్ ఆహారం అని తెలిసినప్పుడు అది ఆపాలి కదా. ఒక్కళ్ళు కూడా చెప్పరు.